హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. మీరు ఎన్నో చేపల పులుసు చూసుంటారు. ఈ విధంగా మీరు నెల్లూరు స్పెషల్ గెండి చేప పులుసు చేసుకున్నారంటే అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారండి. ఇది మా అమ్మ స్టైల్ చేపల పులుసు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. చూడండి, ముక్క కూడా ఏ విధంగా ఉందో, గ్రేవీ కూడా చిక్కగా ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు రెసిపీలో వెళ్ళిపోదాం. నెల్లూరు స్పెషల్ గెండి చేప పులుసు కోసం అండి నేను 2 kg చేప తీసుకొని అక్కడే క్లీన్గా కడిగి తీసుకొని వచ్చాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలా. కొంచెం కొబ్బరి ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు మ్యాంగో అండి, 2 టమాటాలు. ఈ మొత్తం నేను మిక్సీ కొట్టుకున్న తర్వాత ఈ మొత్తం మెత్తగైన తర్వాతే మీరు టమాటాలు వేసి మిక్సీ కొట్టుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది మిక్సీ కొట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసేవచ్చారండి ఈ చేపల పులుసు. నేను ఒక డబ్రాలో తీసుకున్నాను. దీంట్లో నేను చింతపండు పులుసు ఈ విధంగా తీసుకున్నానండి. చింతపండు పులుసు మొత్తం వేసుకోవాలా. దీనికి కొంచెం చింతపండు పులుసు ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఈ విధంగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత నేను టమాటాలు, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి వరకు ఇది తీసుకోవాలా. ఇది కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది మా అమ్మ చేసే స్టైల్ ఫ్రెండ్స్. అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారండి. ఈ విధంగా చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. నేను గ్రైండ్ చేసి పెట్టుకోనులా ఈ పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలా. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే గల్లుప్పు అండి, మీకు తగినంత గల్లుప్పు వేసుకోండి. చేపల పులుసులో ఎప్పుడైనా కానీ గల్లుప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే మామిడికాయ ముక్కలండి. నేను మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను, అందుకని కొంచెం చింతపండు తగ్గించి వేసుకున్నానండి. ఒక మామిడికాయ ముక్కలు ఈ విధంగా తొక్క తీయలేదు, అలాగే వేసేయాలా. కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ చేపల కూరలో చాలా బాగుంటుంది. ఇందులో మీరు తగినంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇందులోనే నేను ధనియాలు కూడా పట్టించి వేపించానండి, అందుకని నేను ఒక 5 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి సపరేట్ ఏమి వేయను. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మీరు ఒకసారి గెండి చేప పులుసు చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా కమ్మనైన రుచి ఉంటుంది. ఇది నెల్లూరు సోమశిల డ్యామ్ నుంచి తీసుకొని వచ్చిన డ్యామ్ చేప అండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇందులో నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది అని అనిపిస్తుంది, ఇంకో 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇది మేము ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. చూడండి, నేను స్టవ్ మీద పెట్టేసి ఇందులో కొంచెం ఒక చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర మెంతుల పొడి నేను ఆల్రెడీ ఈ విధంగా పొడి కొట్టుకొని వేసుకున్నానండి. ఇది కూడా వేసుకొని ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలా. ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 టీ గ్లాస్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 టీ గ్లాస్ ఆయిల్ నేను ఇప్పుడే మొత్తం వేయటం లేదు. ఇప్పుడు నేను 1/2 ఆయిల్ వేస్తున్నాను. 1/2 ఆయిల్ వేసేసి తర్వాత కొంచెం కూర ఉడికిన తర్వాత నేను చూపిస్తాను. ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి. లో ఫ్లేమ్ మీద ఎప్పుడన్నా కానీ చేపలు కూడా ఉడికించుకోకూడదు. మీడియం ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలా. నేను మూత పెట్టేసి ఉడికించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మన చేపల కర్రీ ఏ విధంగా ఉడుకుతుందో. ఇప్పుడు అసలు గెరెట పెట్టకూడదు, నేను ఈ విధంగానే డబ్రా పెట్టి తిప్పుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం కర్రీ ఏ విధంగా ఉందో. చూడండి, గ్రేవీ కూడా మాకు చిక్కగా కావస్తుంది. హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి నేను చెప్పిన విధంగా. చూడండి, మేము అయితే పెద్దవాళ్ళు అయితే చేపల కర్రీకి దిష్టి తీస్తారు, నేను ఆ విధంగా దిష్టి తీస్తున్నాను.
ఆ విధంగా ఎందుకు దిష్టి తీస్తారంటే ఫ్రెండ్స్, చేపలకి దిష్టి తగిలి ఉంటుందని, ఆ విధంగా దిష్టి తీసుకే మన కర్రీ టేస్ట్ బాగుంటుందని చెప్తారు పెద్దవాళ్ళు. ఇది మా అమ్మ స్టైల్ చేపల కర్రీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను మరీ అడుగుతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి హై ఫ్లేమ్ మీదే. అండి చేపల కర్రీ ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో చూడండి ఈ విధంగా పోపు పెట్టుకుందాం. ఈ విధంగా పోపు పెట్టుకుంటే చేపల కర్రీకి టేస్టే డబల్ అవుద్ది ఫ్రెండ్స్. చూడండి కడాయి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఇందాక మిగిల్చి పెట్టుకున్న ఆయిల్ మొత్తం వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, లైట్గా కొంచెం ఇగువ వేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేయాలా. స్టవ్ కట్టేసి నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఈ పోపు ఎత్తి ఈ కర్రీలో వేసుకోవాలండి. ఈ కర్రీలో వేసుకున్న వెంటనే మేము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయాలా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడు కొత్తిమీర చల్లేద్దాం. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెల్లూరు స్పెషల్ గెండి చేప పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, సూపర్ టేస్ట్ ఉంటుంది. గ్రేవీ చూడండి ఏ విధంగా చిక్కగా ఉందో మీకు చూస్తుంటేనే అర్థమైపోయింది. చేప ముక్క కూడా చూడండి అస్సలు చెదరకుండా ఏ విధంగా ఉందో. ఈ విధంగా చేసుకున్నారంటే మీరు సూపర్గా ఉంటుంది మా అమ్మ స్టైల్ చేపల పులుసు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.